రైట్. 5 రోజుల నుంచి కూడా జీపీ కార్మికులు మనకు ఖమ్మం రూరల్ మండలం జీపీ కార్మికులు వాళ్ళందరినీ కూడా గత 5 రోజుల నుంచి ఇక్కడ కూడలి జాతర అంటే సంగమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహించినటువంటి ఈ కార్మికులు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా కార్మికులు ఇక్కడ తీర్థాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు చాలా శ్రద్ధతో చాలా మంచిగా ఎలాంటి మనదే అనుకొని మంచిగా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్మికులు పడేటువంటి కష్టాన్ని ఈ యొక్క గవర్నమెంట్ ఎప్పటికైనా మన విలేజ్లలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ జాతరలో కానీ ఎక్కడైనా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా మాకు ఎందుకులే అన్నట్టుగా దేవుని సన్నిధిలో మేము సేవ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు మేము పారిశుద్ధ్య కార్యక్రమాలు పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగింది. కాబట్టి పారిశుద్ధ్య కార్యక్రమం ఎలాంటి అడుగేయకుండా కూడా ఇలా పూర్తిగా ఇలా 4వ రోజు అయినా సరే 4వ రోజు కూడా అక్కడ కొట్లన్నీ కూడా వెళ్ళిపోయినా సరే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా పూర్తిగా ఇల్లు ఎలాంటి అంటే కనీసం మాస్కులు కూడా అందించినటువంటి పరిస్థితి కూడా లేదు. అయినా కానీ వాళ్ళని ఆ ధైర్యంతో మాకు పారిశుద్ధ్యం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పేసి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతోనే ఇలా ఖమ్మం రూరల్ మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తరలి రావడం జరిగింది కార్మికులు. ఈ కార్మికుల కష్టాన్ని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చిన్న స్థాయి అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి నుండి తర్వాత ఎంపీఓ గారి నుండి ఎంపీడీఓ గారి నుండి తర్వాత డిఎల్పీఓ గారి నుండి డిపిఓ గారి నుండి కలెక్టర్ గారి నుండి మంత్రి గారి దాకా కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఇలా మేము కోరుతా ఉన్నా. ఈ కష్టాన్ని అర్థం చేసుకొని జీపీ కార్మికుల్ని గ్రామ పంచాయతీ కార్మికుల్ని మున్సిపాలిటీ కార్మికుల్ని కూడా గుర్తించి వాళ్ళకి సరైన కష్టానికి సరైన వేతనాలు అందించాలి. ఇప్పటికే గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి కూడా వాళ్ళకి సకాలంలో జీతాలు అందించాలి. వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వాలి. అరకొర జీతాలు కూడా వాళ్ళకి రావడం లేదు. అరకొర జీతాలతో కూడా పప్పం గడుపుతాయి. ఇలా శివరాత్రికి కనీసం వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి పిల్లలకి మనవరాళ్ళకి కానీ ఒక కీసి పెట్ట కూడా కొనిచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. వాళ్ళ పండగ పూట కూడా ఎలాంటి అప్పులు ఏదో ఒకటి అరిసెలో గారెలో చేసుకోవడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకు మీకు ఈ బ్రతుకులు అని చెప్పేసి వచ్చినటువంటి అల్లుడు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా అనడం జరిగింది. అయినా కానీ గుండె ధైర్యంతో మాకు ప్రభుత్వం చాలా అండగా ఉంటుంది. ఒక మాట ఇచ్చింది ఎన్నికల ముందు. కాబట్టి మేము చేస్తూనే ఉంటాం, ఏం కాదు, అధైర్యపడొద్దు అని చెప్పేసి మా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత కార్యక్రమాన్ని కూడా భుజాన వేసుకొని చెత్త చెదారం మేదేసుకొని ఆ మురికి కంపులో బొరిల్లి శుభ్రం చేసి ఈ రోజు 4వ రోజు కూడా ఇక్కడ తీర్థాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు రావడం జరిగింది. ఇక్కడ మాకు చివరికి అంటే మీకు అంత కనీసం రవాణా ఛార్జీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావాలి, రవాణా ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ఈ కార్మికుల కష్టాన్ని గుర్తించి కనీసం ఇక లాస్ట్కి ఇక దేవుని సన్నిధిలో సేవ చేసినాం కదా, ఒక లడ్డు తలా ఒక లడ్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ లడ్డూని మేము తీసుకొని సంతోషంగా ఆ లడ్డూతోనే సంతృప్తి పడతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సరైన సమయానికి సరైన జీతాలు ఇచ్చి మల్టీపర్పస్ అనేది తీసేసి ఆ ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. ఎక్కడైనా మేము ఉన్నామని మేము లేకపోతే ఎక్కడ కూడా మురికి కంపు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి కొద్ది జీతాలు పెంచి పర్మనెంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే.